ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక తెలుగు వ్యక్తి 1903 సంవత్సరంలో జన్మించి 25 ఏళ్లకే ముంబై వెళ్లి సినీ దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, సంపాదకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి అప్పట్లోనే భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని భాషా చిత్రాలలో పనిచేసిన వ్యక్తి అని మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు, ఎర్రగుడిపాటి వరదరావు గారు. ఇండస్ట్రీలో అంతా ఆయన్ని వైవి రావు అని పిలిచేవారు. మనందరికీ సుపరిచితురాలైన బహుభాషా నటి లక్ష్మి గారు వైవి రావు గారి కుమార్తె అని మీకు తెలుసా? ఈ వీడియోలో మనం వైవి రావు గారి గురించిన ఆసక్తికరమైన విషయాలు, ఆయన కెరీర్ ఎలా ప్రారంభమైంది, ఎవరిని పెళ్లాడారు, 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న అమ్మాయిని వివాహమాడి వెంటనే విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి, తండ్రి చూడాలని ఉంది రమ్మని కోరినా చివరికి ఆఖరి చూపుకు కూడా లక్ష్మి గారు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి, ఇంకా జీవితపు చివరి రోజులు ఎలా గడిపారు ఆయన అనే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. వైవి రావు గారు 1903 సంవత్సరం మే 30న నెల్లూరులో ఒక సంపన్న ఇంకా గౌరవప్రదమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గోపాలరావు గారు, తల్లి భూదేవమ్మ. ఆయనది సిరిగల కుటుంబం. నెల్లూరులో చదువుకుంటున్న టైంలోనే నాటకానుభవం ఎర్రగుడిపాటి వరదరావు గారిని సినిమా రంగానికి చేర్చింది. సొంత ఊళ్ళో చదువు పూర్తయ్యాక మద్రాసు విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను చదవటానికి వెళ్లారాయన. చదువు కోసం వెళ్లిన ఆయన మనసంతా నాటకాల వైపు మొగ్గు చూపేది. అయితే అప్పుడు మద్రాసులో చలనచిత్ర నిర్మాణం లేదు. మద్రాసులో వైద్య విద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లారాయన. బొంబాయిలో మణిలాల్ జోషిని కలిసి మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశం పొందారు. నటనలో మెలకువలు నేర్చుకున్నారు. అప్పటికే ప్రసిద్ధులైన రఘుపతి ప్రకాశం గారి దృష్టిలో పడటం అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారి కుమారుడు అన్నమాట. ఆయన జీవితంలో ఒక మలుపుగా మారింది. వైవి రావు గారి అందమైన రూపం, చురుకైన నడక ఇంకా నటనలో ఉన్న సహజత్వం ప్రకాశం గారిని ఆకర్షించాయి. ఫలితంగా ఆయనకు మౌన చిత్రాల్లో కథానాయకుడిగా అవకాశాలు లభించాయి. 1920వ దశకం చివర్లో వైవి రావు గారు మద్రాసు చేరుకుని మూకీ చిత్రాల్లో కథానాయకుడిగా స్థిరపడిపోయారు. అప్పట్లో అత్యంత ఆదరణ పొందిన గరుడ గర్వభంగం, రోజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి చిత్రాలలో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. పౌరాణిక పాత్రలలో ముఖ్యంగా శ్రీకృష్ణుడిగా ఆయన చూపిన అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అప్పటికే సాంకేతిక అంశాలపై ఉన్న ఆసక్తితో ఆయన కేవలం నటనకే పరిమితం కాలేదు, సినిమా ఎడిటింగ్ ఇంకా దర్శకత్వ శాఖలను కూడా గమనిస్తూ ఉండేవారు. 1925వ సంవత్సరంలో బొంబాయిలోని లక్ష్మి పిక్చర్స్ లో నటుడిగా చేరిన ఆయన ఆర్జిషిడ్ ఇరానీ వంటి మహామహుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళా దర్శకుడిగా ఈయన ఆర్ఎస్ ప్రకాశ్ రావు గారి దగ్గర కొన్ని మూకీ చిత్రాల్లో కూడా నటించారు. 1939లో ఆయన నటించి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మళ్ళీ పెళ్లి చిత్రం పెద్ద వివాదం సృష్టించింది ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆయన సినిమా తహసీల్దార్ మంచి హిట్ అయింది. వైవి రావు గారు 1939వ సంవత్సరంలో చింతామణి పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. 1950లో శ్రీ వరుణ ఫిల్మ్స్ అనే సంస్థను కూడా ప్రారంభించారు ఆయన. ఈయన గురించి చెప్పుకునే విషయాల్లో గొప్ప విషయం ఏంటంటే తొలి కన్నడ టాకీ చలనచిత్రం ఎంవి సుబ్బయ్య నాయుడు, ఆర్ నాగేంద్రరావు గారు నటించిన సతీ సులోచన. ఈ సినిమాని ఈయనే నిర్మించారు. సతీ సులోచన నిర్మాణం అప్పట్లో ఒక గొప్ప సాహసం. సుమారు 40,000 రూపాయల వ్యయంతో ఈ చిత్రం షూటింగ్ కోల్హాపూర్ లోని ఛత్రపతి సినీటోన్ స్టూడియోలో 8 వారాల పాటు జరిగింది. అప్పట్లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడం చాలా క్లిష్టమైన పని. కానీ రావు గారు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను ఇంకా 4 కెమెరాలను ఉపయోగించి ఆ దృశ్యాలను అత్యంత సహజంగా రూపొందించారు. సాంకేతిక వింతలు, సవాళ్లు, చిత్రీకరణ సమయంలో విద్యుత్ దీపాలు ఇంకా అధునాతన కెమెరాలు అందుబాటులో లేవు. సూర్యరశ్మిని ప్రతిబింబించే అద్దాలను ఉపయోగించి సెట్స్ పై వెలుతురును ప్రసరింపజేసేవారు. కెమెరా అసిస్టెంట్లు అద్దాలను భుజాలపై మోస్తూ సూర్యుడి గమనానికి అనుగుణంగా తిరుగుతూ వెలుతురును సర్దుబాటు చేసేవారని ఆ కాలం వారు చెబుతుంటారు. అలాగే పాత్రధారుల కళ్లల్లో కన్నీళ్లు కనిపించడం కోసం నీటి చుక్కలను చల్లేవారట. ఈ చిత్రంలో వైవి రావు గారు లక్ష్మణుడి పాత్రని కూడా పోషించారు. 1934వ సంవత్సరం మార్చి 3వ తారీఖున బెంగళూరులోని పారామౌంట్ థియేటర్ లో ఈ చిత్రం ఒక ప్రపంచం సృష్టించింది. కన్నడ నటీనటులు వెండితెరపై మాట్లాడడం, వినడం కన్నడీగులకు ఒక మధురానుభూతిని మిగిల్చింది.
ఈ చిత్రం సాధించిన విజయం ఫలితంగా మార్చి 3వ తేదీని కన్నడ సినిమా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ తరువాత 1937 సంవత్సరంలో ఆయన నిర్మించిన చింతామణి చిత్రాన్ని త్యాగరాజ భాగవతార్ గారు బిల్వమంగళునిగా నిర్మించారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత స్వర్ణలత చిత్రాన్ని నిర్మించారు ఆయన. ఆ తరువాత 1939 సంవత్సరంలో వితంతు వివాహాల కథా ఇతివృత్తంగా మళ్లీ పెళ్లి చిత్రాన్ని నిర్మించారు. అందులో ఆయన హీరో కాగా హీరోయిన్ కాంచనమాల గారు. వైవి రావు గారు సినిమా నిర్మాణంలో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునేవారు. 1941లో ఆయన రూపొందించిన సావిత్రి చిత్రం అప్పట్లో సంచలన అనేక సినిమాలను ఆయన నటించి నిర్మించారు. 1946 సంవత్సరంలో వైవి రావు గారు అప్పటి నర్తకి నుంగంబాకం జానకి గారి కుమార్తె అయిన రుక్మిణి గారిని వివాహం చేసుకున్నారు. ఆమె తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఉండేవారు. వీరి పరిచయం ప్రేమ ఎలా మొదలైందంటే 1945 సంవత్సరంలో వైవి రావు గారు శ్రీవల్లి చిత్రాన్ని తీస్తూ హీరోయిన్ గా రుక్మిణి అనే ఆమెని పరిచయం చేశారు. ఆ తరువాత లవంగి చిత్రాన్ని కూడా ఆ హీరోయిన్ తోనే నిర్మించారు ఆయన. ఈ సినిమా సన్నివేశాల్లో రావు గారు రుక్మిణి గారు ప్రేమించుకుంటూ ఉండేవారు. తెలుగు సినీ నటి లక్ష్మి గారు ఈయన కూతురే. వైవి రావు గారికి మొదటి భార్య ఉన్న ఆమెతో విడాకులైపోయాక రెండో భార్యగా రుక్మిణి గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే లక్ష్మి గారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అయినా అడపాదడపా లక్ష్మి గారు వారి తండ్రి గారిని కలుస్తూ ఉండేవారు. లక్ష్మి గారు 16 ఏళ్లకు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె షూటింగ్స్ లో బిజీగా ఉన్న వారి నాన్నగారితో ఉత్తరాల ద్వారా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన చివరి రోజుల్లో ఆమెను ఎంతో చూడాలని పరితపించారు. కానీ షూటింగ్ బిజీలతో కలవలేకపోయానని, ఆ పశ్చాత్తాపం ఇప్పటికీ లక్ష్మి గారికి అలాగే ఉందని ఆమె ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. 1950వ దశకం తర్వాత వైవి రావు గారి కెరీర్ కొంత మందగించింది. చిత్ర పరిశ్రమలో మారుతున్న ధోరణులతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. భార్య రుక్మిణితో విడిపోవటం, ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఇలా ఆయన్ను వేధిస్తూ వచ్చాయి. ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను ప్రకటించినప్పటికీ అవి ఆర్థిక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. వైవి రావు గారు 1973 సంవత్సరం ఫిబ్రవరి 13న మద్రాసులో కన్నుమూశారు. అయితే ఆయన మరణించే సమయానికి చాలా ఒంటరిగా ఆర్థిక ఇబ్బందులతో గడిపారని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. వైవి రావు గారి కృషిని కేవలం కొన్ని సినిమాలతో కొలవలేం. ఆయన ఒక చారిత్రక సంధికాలంలో సినిమా రంగంలోకి ప్రవేశించి దానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. భారతీయ సినిమా అంటే ఒకే భాషకు అంటిపెట్టుకొని కాకుండా ఒకే సమయంలో తెలుగు, తమిళ, కన్నడ, కొంకణి ఇంకా హిందీ భాషలలో చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన ఘనత ఆయనకు దక్కుతుంది. నెల్లూరులో పుట్టి బొంబాయిలో ఇంకా కొల్హాపూర్ స్టూడియోల్లో శిక్షణ పొంది మద్రాసును కేంద్రంగా చేసుకుని దక్షిణ భారత సినీ పరిశ్రమకు ఆయన ఎంతో కృషి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి మరువరానిది. ఇది ఫ్రెండ్స్ వైవి రావు గారికి సంబంధించిన వివరాలు. ఆయన నటించి నిర్మించిన దర్శకత్వం వహించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని బయోగ్రఫీ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.